ప్రియమైన దేవుని వర్లారా, మరి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన అంశం మన భారతదేశ ప్రగతి. భారత ప్రగతి ఎందుకు కుంటుపడుతుంది? భారతదేశ ప్రగతి అభివృద్ధి సాధించాలి అంటే, ప్రగతి పదం వైపు భారతదేశం నడవాలి అంటే ఎందరో ఎన్నో ప్రణాళికలను వేసి ఈ భారతదేశాన్ని మరి అభ్యుదయం వైపు నడిపించాలని కలలు కంటున్నప్పటికీ మరి వారు ఎందుకు సాధించలేకపోయారు? దానికి కారణాలు, అలాగే నిజంగా భారతదేశాన్ని అభివృద్ధికి బైబిల్ ఏ విధంగా బాటలు చూపిస్తుంది అన్నది ఒక భారతదేశంలో పుట్టిన భారతీయ క్రైస్తవునిగా ఈ దేశానికి మనం చెప్పాలి. బైబిల్ అనగానే ఒక దేశానికో, ఒక ప్రజకో, ఒక వర్గానికో, ఒక మతానికో సంబంధించిన గ్రంథమని ఈరోజు ఈ దేశంలోని ప్రజలు చిన్నచూపు చూస్తున్న ఈ తరుణంలో మనం పుట్టిన ఈ భారత గడ్డ దేవుని సృష్టిలో ఒక భాగమని, అందులో జన్మించిన మనమంతా దేవాది దేవుని పిల్లలుగా భూమి మీద దేవుడు చేసిన సర్వ సృష్టికి వారసులమని, దొంగల చేతిలో, దుర్మార్గుల చేతిలో, స్వార్థపరుల చేతిలో ఈ దేశం నలిగిపోతున్నప్పుడు ఒక భారత పౌరునిగా బైబిల్ చదువుకున్న మనం బైబిల్లో నీతి ఏంటి బోధిస్తుంది ఈ దేశానికి? అదే దేవుని మాట. దేవుని మాటలు నిజంగా ఈ దేశానికి ప్రగతి బాటలు కాగలవా అంటే అవును అని ఖచ్చితంగా నేను చెబుతున్నాను. అది ఎపిసోడ్స్ వింటే మీకే అర్థమవుతుంది ప్రియులారా. కనుక ఈరోజు భారతదేశంలోని ప్రతి భారతీయుడు వినాలి, ప్రతి రాజకీయ నాయకుడు వినాలి, ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏంటండి బైబిల్ యొక్క గొప్పతనం? నిజంగా మీరు చెప్పిన బైబిల్ని పాటిస్తే మేము గొప్పవాళ్ళం కాగలమా? భారతదేశంలో భారతీయులు గొప్పవాళ్ళు కాగలరా అనే సందేహం అనేక మందిలో కలగొచ్చు, హాస్యాస్పదంగా అనుకోవచ్చు. కానీ బైబిల్ చెప్పిన మాటలు చదివితే ప్రతి వారు విస్తుపోవాలి, ఆశ్చర్యపడాలి. ఎందుకంటే అవి మానవ కల్పిత గ్రంథాలలో నుంచి వచ్చిన మాటలు కావు. సాక్షాత్తు జగత్ సృష్టికర్త అయిన దేవుడు తన పిల్లల యొక్క అభివృద్ధిని కోరుకొని రాయించిన మాటలు. కనుక నిజంగా దేవుడు రాయించి ఇచ్చిన ఈ జీవ గ్రంథమైన ఈ బైబిల్లోని మాటలను మనం చదవగలిగితే ఈ దేశాన్ని ఎటువంటి అభివృద్ధి బాట వైపు ఒక బైబిల్ నడిపించగలదు అని ఒక క్రైస్తవుడు ప్రపంచ చరిత్రలో నిరూపించాలి. క్రైస్తవుడు అంటే అట్టడుగు వర్గానికి చెందినవాడని, దళితుడు అని, వెనుకబడిన వర్గానికి చెందినవాడని, లేదా నిమ్న జాతీయుడని, లేదా మైనారిటీ అని ఈ దేశం వెలివేసి తక్కువగా చూస్తున్నప్పటికీ నిజంగా ఈ దేశ అభివృద్ధి కోసం దేవుడు రాయించిన మాటలను చేతబట్టి ప్రకటిస్తున్న సువార్తే ది బైబిల్ అన్న విషయం ఈరోజు ఈ భారతదేశం గుర్తించకపోవచ్చు, కానీ రానున్న తరాలలో గుర్తించి తీరుతుంది. కారణం, మనం ఈరోజు బోధిస్తున్న బైబిల్ మనకు ముందరి తరాలలో ఉన్న బోధకులు లాంటి బోధ కాదది. మనం నేర్చుకున్న బైబిల్లో ప్రతి మనిషి ప్రగతికి ఎన్ని అద్భుతమైన మరి మాటలు దేవుడు రాయించి ఇచ్చాడో అన్నది ఈ ప్రపంచానికి మనం పరిచయం చేయాలి. ఆ బాధ్యత ప్రతి క్రైస్తవుని పైన ఉంది ప్రియులారా. అది భారతదేశంలోని భారత క్రైస్తవులపై ఉంది, అమెరికా దేశంలోని అమెరికా క్రైస్తవులపై ఉంది. ఇలా ప్రతి దేశంలో ఉన్న క్రైస్తవులు వారి దేశాల అభ్యున్నతికి నిజంగా దేవుడు రాయించిన గ్రంథంలోని మాటలను వారు శిరసా వహించి దాని ఆచరణలోనికి పెట్టగలిగితే ఖచ్చితంగా ఏ దేశమైనా ప్రగతి బాటలోనే సాగుతుంది ప్రియులారా. కనుక హేళనగా, హాస్యాస్పదంగా బైబిల్ ఏంటండి చెబుతుంది భారత ప్రగతికి అని భావించే ప్రతి ఒక్కరూ
ఆలోచించాలి, తెలుసుకోవాలి. బైబిల్లో రాయించిన మాటలు ఎంత నిజమైనవో అన్నది తెలుసుకోవాలి ప్రియులారా. కారణం, ఈరోజు మన భారతదేశం అన్ని సంపదలు కలిగిన దేశం దిగజారిపోతుంది. అభ్యుదయం పేరట ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన ఈ దేశం పేదరికంతో, దారుణమైన మోసాలతో, ఈ దేశంలోని సంపద దోపిడీకి గురవుతున్నప్పుడు, పేదవాడు ఆకలితో అలమటిస్తున్నప్పుడు, అతను మన సోదరుడైనప్పుడు, ఈరోజు ఈ భారతదేశ ప్రజలు అన్న మాట వసుదైక కుటుంబం. అదే దేవుడు వేల సంవత్సరాల క్రితం బైబిల్లో అన్న మాట, ప్రతి మనిషి నా కుటుంబం అని. భూమి మీద పుట్టుకొచ్చిన ప్రతి మనిషి దేవుని కుటుంబం అని బైబిల్ ఘోషించింది. అలాంటప్పుడు నీ పొరుగువాడు, సాటి సహోదరుని కోసం ఈ దేశంలో ఉన్న ప్రజలు ఏం చేయగలుగుతున్నారు? అధికార యంత్రాంగం ఏం చేయగలుగుతుంది? దేశ ప్రగతిని కోరుతున్న ప్రభుత్వాలు ఏం చేయగలుగుతున్నాయి అన్నది ఆలోచించాలి. 70 ఏళ్ల స్వతంత్రాన్ని జరుపుకుంటూ గణతంత్ర దినోత్సవాన్ని, స్వతంత్ర దినోత్సవాన్ని నాడు మువ్వనల జెండాని ఎగరేసి సంతోషించి మిఠాయిలు పంచుకునే ఈ దేశంలో అభివృద్ధి ఎంత దారుణంగా దిగజారిపోతుంది అన్నది నేను చెప్పిన మాటలు నమ్మకపోయినా మన భారతదేశంలో, మన భారతీయుల మాటల్లో కూడా మీరు వినాలి, చూద్దురు కానీ నేనంటున్న మాటలు అబద్ధాలు నిజాలు అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ దేశంలో పుట్టిన మనం ఈ దేశ ప్రగతి కోసం ప్రతి భారతీయుడు ఆలోచించాలి. ఎందుకంటే ఈ సంపద ఏ ఒక్కడి సొత్తు కాదు, పరలోకపు తండ్రి అందరి కొరకు పంచి ఇచ్చిన ఆస్తిది. గత వారం చెప్పాను మీకు మొదటి భాగంలో. ప్రతి కుటుంబంలోని తండ్రి తన పిల్లలకు ఆస్తిని సమానంగా పంచే హక్కు ఉన్నప్పుడు ఈ భారతదేశంలో అన్ని వనరులను మనము ఎందుకండి అనుభవించలేకపోతున్నాం? ఏ దేశంలో వనరులు లేవు చెప్పండి? ఇప్పుడు మనం మాట్లాడుకున్నది మన దేశం కోసం కాబట్టి మన దేశం ప్రగతి బాటలో ఎప్పుడూ నడవలసినది పోయి వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ భారతదేశం పేదరికంతో, ఆకలి చావులతో అల్లాడిపోతుందంటే కారణం స్వార్థం. ప్రతి మనిషిలో పెరిగిపోతున్న స్వార్థం. అందుకే ఈ దేశం దోపిడీకి గురవుతుంది. అందరికీ సమానంగా దక్కవలసిన హక్కులు కాలరాయబడుతున్నాయి. పేరుకు మాత్రమే స్వతంత్ర దేశంగా పిలువబడుతున్నాం కానీ ఈ దేశంలో ఎందరో బానిసలుగా బ్రతుకుతున్నారు. కూడు గూడు గుడ్డ లేకుండా, కనీస అవసరతలు కూడా లేకుండా పేదరికపు దిగువ స్థాయిలో బ్రతుకుతున్న మన భారతీయులు బ్రతుకుతున్నారండి. అది ఎవరు కాదనగలరు చెప్పండి? ఈరోజు 4th ఎస్టేట్లో ఉన్న ఈ దేశంలోని న్యూస్ మీడియా ఈ దేశ ప్రగతి కోసం ఏమందో ఒకసారి మీరు ఎపిసోడ్లో చూడాలి. 70 ఏళ్ల స్వాతంత్రంలో ఈ దేశం సాధించిన ప్రగతి ఏంటి అన్నది నేనన్న మాటల కన్నా వారేమంటున్నారో ఒక్కసారి ఎన్టీవీలో ప్రసారమైన ఆ కథనంలోని ఈ కొద్ది మాటలు మీరు చూడండి. ఈ క్లిప్పింగ్లో చూడండి ఏమంటున్నారు, ఈ దేశ ప్రగతిని గురించి ఏమంటున్నారు. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే వీఆర్ ఇండియన్స్. ఈ భారతదేశం మనది. మనదైన భారతదేశం ఎందుకు దగాకు గురవుతుంది, ఎందుకు దోపిడీ విధానానికి గురవుతుంది అన్నది ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. ఎందుకంటే స్వేచ్ఛగా, స్వతంత్రంగా అన్ని వనరులతో బ్రతికే హక్కు భారతీయుడిగా మనకుంది. కానీ దోపిడీకి గురవుతున్నాం ఎలా? వినండి. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఈ దేశంలో 2 ఇండియాలున్నాయి. ఒకటి డిజిటల్ ప్రపంచంలో, ఈ దేశంలో 2 ఇండియాలున్నాయి. ఒకటి డిజిటల్ ప్రపంచంలో పడి దూసుకుపోతూ ఉంటే మరొకటి ఆ అభివృద్ధి వెలుగుల్ని గుడ్ల పగిచి చూస్తోంది. పేదల గుడిసెల పక్క నుంచి అంతరిక్షంలోకి రాకెట్లు దూసుకుపోతున్నాయి. ఒరిస్సా, మహారాష్ట్రలో ప్రజలు అన్నం లేక ఆకలితో చనిపోతుంటే పంజాబ్, హర్యానాలో పాడైపోయిన ఆహార ధాన్యాలను పారేయడానికి కోట్లు ఖర్చు పెడుతున్నారు. తిన్నది అరక్క, కొవ్వు పెరిగిన కేసులు కార్పొరేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే పౌష్టికాహారం లేని పిల్లల జీవితాలు ప్రభుత్వాసుపత్రుల్లో రాలిపోతున్నాయి.
స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లవుతున్నా గరీబీ హఠావో అనే నినాదం ఇంకా పచ్చిగా వెచ్చగా ఉంది. ఎప్పటికీ మనది అభివృద్ధి చెందుతున్న దేశమేనా? మనం ఇలాగే మిగిలిపోతామా? ఈ పరిస్థితులకు కారణం ఎవరు? ఏళ్ల స్వతంత్ర భారతం. వీధుల్లో వాడల్లో జెండా ఎగరేద్దాం, పిల్లలకు చాక్లెట్లు పంచుదాం, పెద్దవాళ్లకు ఉపన్యాసాలు దంచుదాం, దేశభక్తిని దట్టించిన పాటలు పాడుకుందాం, ఇంటికెళ్లిన తర్వాత అంతా మర్చిపోదాం. ఎంటర్టైన్మెంట్ ఛానల్లో జాతీయ సమైక్యతా భావాన్ని బోధించే సినిమా చూస్తూ టైంపాస్ చేసేద్దాం, నిద్రపోదాం. తెల్లారేక మళ్లీ ఉరుకుల పరుగుల జీవితం మొదలు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇదే కాన్సెప్ట్. మరో ఇండిపెండెన్స్ డే గడిచిపోతుంది. స్వాతంత్ర దినోత్సవం అంటే ఇంతేనా? ఇందుకేనా మన పూర్వీకులు మన జీవితాలను త్యాగం చేసి మనకు స్వేచ్ఛ స్వతంత్రాలు అందించింది? నాలుగు 400 ఏళ్ల క్రితం తమ దేశంలో తయారైన సరుకుల్ని కొనేవాళ్లు లేక వాటిని అమ్ముకునేందుకు నెత్తిన తట్టాబుట్టా పెట్టుకుని వచ్చిన 250 మంది గుంపు ఇక్కడున్న పరిస్థితుల్ని చూసింది. సకల సంపదలతో తులతూగుతున్న ఈ సువిశాల భారతదేశాన్ని కబళించవచ్చని, ఆక్రమించుకోవచ్చని, పెత్తనం చేయవచ్చని భావించింది. వాళ్లలా భావించడానికి కారణం వాళ్ల అత్యాశ కాదు, ఇక్కడున్న పరిస్థితులు. ఆలోచన ఆచరణలోకి వచ్చింది. భారతదేశం తెల్లవాడి చేతుల్లోకి వెళ్లిపోయింది. బానిసత్వం నరనరాన నిండిన జాతి అంత తేలిగ్గా తెలుసుకుంటుందా, తెలివి తెచ్చుకుంటుందా? ఎవరో వచ్చి ముళ్ళుగర్రబెట్టి పొడిస్తే తప్ప స్వేచ్ఛ స్వాతంత్రాలనే భావన ఉన్నాయనే స్పృహ రాలేదు. వింటున్నారు కదండి, 8 నిమిషాల 12 సెకండ్లకు పెట్టినానా? 8 నిమిషాల 12 సెకండ్లో ఏముందో చూడండి. మాటలు, మన భారతదేశ పరిస్థితి. ఫ్రీగా ఏదైనా ఇస్తానంటే దానికోసం ఓటేస్తున్నాను. దానికి భేదాలను తప్పట్టు ప్రయోజనం లేదు. స్వాతంత్రం వచ్చిందని 15 ఆగస్టు నాడు ఎర్రకోట మీద జెండా ఎగరేసి జనగణమన పాడేస్తే సరిపోతుందా? మన పూర్వీకులు మన నుంచి ఏం ఆశించారు, మనం ఏం చేస్తున్నాం? ఇంకా ఎన్నాళ్లు గరీబీ హఠావో అనే నినాదం వింటూ పార్టీలకు, నాయకులకు జేజేలు కొడదాం? పేదరికాన్ని సమూలంగా నిర్మూలించడానికి, సంపదను సమానంగా పంపిణీ చేయడానికి, సమభావన పెరగడానికి మనకి ఇంకా ఎన్ని ఇండిపెండెన్స్ డేలు కావాలి? భారతదేశంలో ఆకలి చావులు లేకుండా చేయడానికి, ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర బిచ్చగాళ్లు లేకుండా పోవడానికి మనకింకా ఎన్ని స్వాతంత్ర దినోత్సవాలు రావాలి? ఆలోచించడానికి సమయం లేకపోయినా ఆలోచన మొదలు పెట్టడానికి ఇదొక అవకాశం. అవునా కాదా? ఆలోచిస్తున్నారు కదా ప్రియులారా? ఈరోజు ఈ దేశ పరిస్థితి అది మీరు చూశారు. ఎర్రకోట మీద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి సెల్యూట్ చేసేవాళ్ళు దేశభక్తులు అనుకుంటున్నారా? దేశభక్తి ఉంటే జైశాలి పిడి సుందర్రావు గారు చెప్పినట్లుగా జెండాకు నమస్కరించటం కాదు, మొదట నీ పొరుగువాడైన భారతీయుణ్ణి వాడికి కావలసిన కనీస అవసరతలు తీర్చి అప్పుడు కొట్టు సలాం నీ దేశ జెండాకి. అది దేశభక్తి. ఈ దేశాన్ని పహారా కాస్తున్న ఎందరో వీర సైనికులే శత్రు దేశాల నుంచి కాపాడుతున్నారు. ఈ దేశం సుభిక్షంగా ఉందంటే కారణం రెండే అన్నారు ఈ దేశంలో. ఒకటి జై కిసాన్, 2 జై జవాన్. అంటే ఈ దేశం 5 వేళ్లతో అన్నం తినాలి అంటే రైతు కావాలి. గుండెల మీద చేయి వేసి నిద్రపోవాలి అంటే జై జవాన్ కావాలి. అందుకే జై కొట్టమన్నది ఈ దేశం. అలాంటప్పుడు పహారా కాస్తున్న జవాను మొదలుకొని నేలను దున్ని బంగారాన్ని పండిస్తున్న రైతు వరకు ఉన్న ఈ కోట్ల మంది భారతీయులు, 135 కోట్ల మంది భారతీయులండి పెరిగిపోతున్నారు. స్వతంత్రం వచ్చినప్పుడు భారతీయుల సంఖ్య కేవలం 20 కోట్లు మాత్రమే. కానీ 70 సంవత్సరాల్లో 105 కోట్లు పెరిగిపోయారండి. 105 కోట్లు. మరి కోట్ల జనాభా పెరిగింది కాబట్టి, జనాభా పెరిగిపోయింది కాబట్టి పేదరికం పెరిగిపోయిందని చెప్పకూడదు. తప్పుడు మాటలవి. నీ ప్రక్కనున్న చైనా కూడా, అది కూడా నీకన్నా అగ్రస్థానంలో ఉంది జనాభా సంఖ్యలో. కానీ అగ్రరాజ్యంగా మారిపోయింది. కారణం పంచుతున్నారండి. ప్రభుత్వానికి వచ్చిన లాభాలు, ఆ దేశంలో దొరికే వనరులను సభ్య సమాజంలో సాటి మనిషికి పంచుతున్నారు. కనుకనే ఈరోజు చైనా అగ్రస్థానంలో అగ్రరాజ్యంగా ఉంది. మన దేశం పేదరికంలో ఉండిపోయిందండి. ఈ సువిశాలమైన భారతదేశం ఏమైపోయింది? పేదరికంలో ఉండిపోయింది. మరొక క్లిప్పింగ్ చూడండి.
మరొక క్లిప్పింగ్లో ఎన్టీవీ వాళ్ళు చేసిన కథనంలో ఏమని మాట్లాడుతున్నారు వారి మాటల్లోనే వినాలి, ఎందుకంటే ఈ దేశ ప్రగతి పురోగాభివృద్ధి ఏమైపోయింది అన్నది. రెండో క్లిప్పింగ్. భారతదేశంలో నగరీకరణ వేగంగా జరుగుతోంది, నగర జనాభా పెరుగుతోంది. ఇది అభివృద్ధికి చిహ్నమే అయినా నగరాల్లో పరిస్థితులు ప్రజలు నివసించేందుకు అనుకూలంగా ఉన్నాయా? హైదరాబాద్ నగరంలో 100కు పైగా ఉన్న బస్తీల్లో జన జీవితం అత్యంత దుర్భరం. 20 సెంటీమీటర్ల వర్షానికి చెన్నై నగరం అతలాకుతలమైంది. కనీస మౌలిక వసతి సౌకర్యాలు లేని బస్తీల్లో మురికి కాలువల కంపు పీల్చుకుంటూ దోమలకు రక్తాన్ని ధారపోస్తున్నారు భారతదేశంలోని నగరవాసులు. ఆసియాలోనే అతిపెద్దదైన మురికివాడ ముంబైలోనే ఉంది. ముంబైలో 3,000 కోట్ల రూపాయల ఖరీదు చేసే యాంటిలా అనే 23 అంతస్తుల భవంతిలో 5 సభ్యుల ముఖేష్ అంబానీ కుటుంబం నివాసం ఉంటుంటే, ఆ పక్కనే కూతవేటు దూరంలో ఉన్న ధారావి అనే మురికివాడలో వేల మంది బతుకుతున్నారు. భారతదేశంలో నగరీకరణకు యాంటిలా, ధారావి మధ్య ఉన్న అంతరం సజీవ సాక్ష్యం. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లవుతున్నా ఇప్పటికీ దేశంలో 30% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు. రద్దు కాక మునుపు ప్రణాళిక సంఘం వేసిన లెక్కల ప్రకారం నగరాల్లో రోజుకి 35 రూపాయలు, గ్రామాల్లో 28 రూపాయల ఆదాయం లేని వారు మన దేశంలో 30% మంది ఉన్నారన్న మాట. ఆహార భద్రతను మన పార్లమెంట్ ఆమోదించిన ఒరిస్సా, మహారాష్ట్రలో ఏటా 3,000 మంది ఆహారం లేక పస్తులతో ప్రాణాలు కోల్పోతున్నారు. పౌష్టికాహార లోపంతో చనిపోతున్న చిన్నారుల విషయంలో సోమాలియా తర్వాతి స్థానంలో ఉంది భారత్. ఒరిస్సా, మహారాష్ట్రల్లో పరిస్థితి ఇలా ఉంటే, పంజాబ్, హర్యానాలో గతేడాది గోదాములు లేక 37,000 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని పారబోసినట్లు సాక్షాత్తు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లెక్క తేల్చింది. ఆహార భద్రత విషయంలో మనం సాధించిన సమతౌల్యం ఒరిస్సాకు, పంజాబ్కు మధ్య ఉన్న దానికంటే 100 రెట్లు ఎక్కువ దూరం ఉంది. పాలకులకి ఒక తెలియదు. తర్వాత అదే క్లిప్ లో 4 నిమిషాల 34 సెకండ్లు పెట్టి రెడీగా ఉంచు. నేను అడిగినప్పుడు మళ్ళీ ప్లే చేద్ది కానీ 4 నిమిషాల 34 సెకండ్ల దగ్గర ఆన్ చేసి పెట్టు. ప్రియులారా, ఏం చేయాలి చెప్పండి? ఈ దేశం సకల సంపదలు కలిగినదై ఉండి ఎందుకండి పేదరికలో పిల్లలు చచ్చిపోతున్నారండి? మౌలిక సదుపాయాలు లేక, అన్నం లేక, నీళ్లు లేక, ఆరోగ్యము కరువై. ఏమంటే చూసారు కదా మురికి వాడలు ప్రతి పట్టణంలోనూ. ఢిల్లీలో చూడండారా, ఢిల్లీలో ఎర్రకోట సౌదాన్ని చూపించడం కాదు, అగ్రనేతల భవంతులు చూపించడం కాదు. ఒక్కసారి ఢిల్లీలోని గల్లీలకు వెళితే, మీరు వెళ్ళారు లేదు, నేను చూశానండి, ఆ మురికి వాడలలా ఎంత భయంకరంగా ఉందో. దేశ రాజధాని. ఇక ముంబై, ఇక హైదరాబాద్, ఎక్కడ లేవు చెప్పండి? ఏ మెట్రోపాలిటన్ సిటీలో లేదు చెప్పండి పేదరికపు బస్తీలు? ఉన్నాయండి. అదే అంటున్నాడు కదా, ఈ దేశంలో పుట్టిన ఒక అనిల్ అంబానీ, ఏమండి, అతను కట్టించుకునే ఇల్లు అనటాలియా, దాని పేరేదో, ఏమండి, దాని ఖరీదంతో తెలుసా? $1 బిలియన్. 5 సభ్యులు ఉండే ఇల్లు, 5 సభ్యులు ఉండే ఇల్లు ఎంతో తెలుసా అండి? 6,700 కోట్లండి. 5 ఉండడానికి 6,700 కోట్ల. ఎక్కడిది డబ్బు? అంబానీ ఏమండి, ఏ రాజవంశానికి చెందినవాడు చెప్పండి? అంబానీ చరిత్ర మీకు తెలీదా? పొట్ట చేత పట్టుకుని ముంబైకి వచ్చి ఒక పేదవాడైన స్కూల్ టీచర్కి జన్మించిన ఒక అంబానీ, ముఖేష్ అంబానీ, 6,700 కోట్ల ఖరీదైన ఒక భవంతిలో 5 సభ్యులతో ఉన్నాడండి, ఉన్నాడు. అది ఈ దేశం, మన దేశం. ఎవరి డబ్బది? పేదవాడి డబ్బు, మన డబ్బు, అందరి డబ్బు, మనందరి సొమ్మది. ఒకరి ఖాతాలోకి ఎందుకు వెళుతుంది? ఇలా ఎందరో, ముఖేష్ ఒక్కడే కాదండి, అతన్ని సమర్థించిన ఎందరో మంది రాజకీయ నాయకులు, ఎంతో ప్రభుత్వాలు. కోట్ల రూపాయల స్కామ్. ఈరోజు మీకు తెలుసు, రిలయన్స్ పేరట కేజీ బేసిన్ గ్యాస్. ఏంటి? కృష్ణా గోదావరి డెల్టా దగ్గర ఉన్న పడిన గ్యాస్ అండి. అపారమైన గ్యాస్ నిల్వలు ఉన్నాయండి మన దేశంలో, మన పక్కన కృష్ణా జిల్లాలో. చూద్దురు కానీ, వాటి వివరాలు కూడా చూద్దురు కానీ. ఇంత సంపద ఉంది కదండి దేశంలో, ఎందుకండి పేదవాడు అన్నం లేక బ్రతుకుతున్నాడు? ఇంకా దేవుని మాటలు వింటావా? దేవుని మాటలు విని దాని ప్రకారంగా చేసే దమ్ము ఒకళ్ళు ఏ భారతీయుడికైనా ఉంటే అది బైబిల్ అని చెప్పకరా, మతం అని చెప్పకరా, దేవుడు చెప్పే మాటలు విని తీరాలి. నువ్వు బాగుపడాలి అంటే, ఆ కుటుంబం బాగు కోసం ఒక తండ్రిగా దేవుడు చెప్పిన మాటలు
ఈ దేశంలో ప్రతి ఒక్కడు, రాజకీయ నాయకుడు మొదలుకొని మత రాజకీయ ప్రాంత భేదాలు లేకుండా బైబిల్ ముందు కూర్చొని నేర్చుకోవాలి. చెబుతుంది బైబిల్. ప్రగతిని సాధించాలి అంటే, ప్రతి మనిషికి సమానత్వం రావాలి అంటే ఏం చేయాలి? వింటావా నా దేవుని మాటల్లో? ఒక తండ్రిగా తన కుటుంబం కోసం దేవుడు అన్న మాటలను వినాలనుకుంటున్నావా? అయితే బైబిల్ నీకు బైబిల్ అనేది తెలియకపోతే ఎక్కడైనా బైబిల్ని కొనుక్కొని చదువు. అందులో దేవుడు ఏమని రాయించాడు? ఈ భారతదేశ ప్రగతి పదంలోనికి వెళ్ళాలి అంటే దేవుడు రాయిస్తున్న మాట ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 5వ వచనం. పేదలు పేదలు పేదలను 10 సార్లు మాట్లాడుతున్నావే, పేదరికం నిర్మూలన అంటున్నావే, గరీబీ హఠావో అని మాట్లాడుతున్నావే. ఇందిరా పలికింది అదే మాట, కాంగ్రెస్ పలికింది అదే మాట. ప్రతి ఒక్కరూ చివరికి ఈ రోజున భారతదేశ ప్రధాని వరకు గరీబీ హఠావో అంటున్నాడు. నిజంగా పేదరికాన్ని నిర్మూలన చేయగలరా? పేదరికం నిర్మూలన చేయాలంటే నువ్వు అతి కొద్ది కాలంలో 100 దేశాలు తిరగడం కాదయ్యా. విమానాల మీద జోరుగా దేవుడు చెప్పిన మాటను ఈ దేశంలో ప్రతి భారతీయుడు విని అమలు చేయగలిగితే ఈ దేశం ప్రగతి వైపు వెళుతుంది. అది బైబిల్ చెప్పిన మాట. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 5వ వచనం చూడండి ప్రియులారా, ఏమంటున్నాడు? నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న, ఇది 1000 సంవత్సరాల క్రితం రాయబడిన మాట అయినా ఈ రోజుకి వర్తిస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బైబిల్. బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? ఎప్పుడో ఎవరి కోసమో పూర్వకాలంలో రాయబడిన పురాతన గ్రంథం అనుకుంటున్నావా? అఫ్ కోర్స్ చరిత్రలో పురాతనమైంది కావచ్చు, కానీ నేటి ఆధునిక సమాజంలో, నాగరికత పెరిగిన సమాజంలో కూడా బైబిల్ ఎప్పుడూ కూడా ముందే ఉంటుంది. కారణం దాన్ని రాయించింది తండ్రి అయిన దేవుడు కనుక. ఏమని రాయిస్తున్నాడు? నేడు ఈరోజు భారతీయుడా, ఈరోజు కూడా నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ, నేను చెబుతున్న ఈ మాటలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడిని యెహోవా మాటను, దేవునిని రా, నిన్ను పుట్టించిన దేవుని రా, నువ్వు అనుభవిస్తున్న నేల, గాలి, నీరు, నింగు, నిప్పు, 5 పంచభూతాలను కలుగజేసిన సృష్టికర్తనంటున్నాడు దేవుడు. నీ దేవుడిని యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బేదలు ఉండరంటలేదు, ఉండరంటున్నాడు. చూడండి ఎంత గొప్ప మాట అండి దేవుడు అన్న మాట, నా తండ్రి అంటున్న మాట. నేను నమ్మిన పవిత్ర గ్రంథమైన బైబిల్లో దేవుడు సర్వమానవాళి కోసం, మరి ముఖ్యంగా ఈ భారతదేశ ప్రగతి కోసం దేవుడు అంటున్న మాట. ఏమంటున్నాడు? నీ దేవుడని యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బేదలు ఉండరు. ఎందుకండి? బేదరికపు ప్రాంతాలను మీరు దర్శించగలిగితే ఎంత జాలి, ఎంత దయ. ఆ వాడలేంటంటే మురికి జీవితాలు. ఎవరండి వాళ్ళంతా? మన సోదరులు, మన భారతీయులు, మన తండ్రి పిల్లలు. ఎందుకండి పేదరికలు ఉన్నారు వాళ్ళు? దేవుడు చెప్పిన మాట నువ్వు వినగలిగితే దేవుడు అంటున్నాడు, నేను చెప్పిన ఆజ్ఞలన్నిటినీ, మాటలన్నిటినీ జాగ్రత్తగా విని ఎడలా. దేశమా, భారతదేశమా, భారత ప్రభుత్వమా, భారతీయ పాలకులారా, ఈ భారత నివాసులారా, దేవుడు అంటున్నాడు జాగ్రత్తగా నా మాటను విని ఎడల మీలో బేదలు ఉండరా? ఏం చేయాలైతే? చేస్తాను తండ్రి, నువ్వు చెప్పినట్టు చేస్తామని ఈ దేశ ప్రధాని మొదలుకొని సామాన్యుని వరకు నిజంగా రాగలిగితే భారతదేశాన్ని ప్రగతి బాట వైపు బైబిల్ ఎలా నడిపిస్తుందో చూపించగలిగిన సత్తా క్రైస్తవుడు కొందని తెలుసుకోవాలి ఈ దేశం. అది దేవుడన్న మాట. బైబిల్ అనగానే ఒక మత గ్రంథంగా ముద్రించి మత సామరస్యాన్ని చెడగొట్టడానికి నిజంగా మత ఛాందస్సవాదం పెరిగిపోయి నరుకుతున్నారు, చంపుతున్నారు. ఏం చేసిందని బైబిల్ నీకు? ఎవడో చేసిన తప్పుడు పనికి ఈరోజు బైబిల్ని అనరాని మాటలు అంటున్నావు. ఆ బైబిల్లోని నేర్పించిన దేవుని మాటలను మతపు మాటలుగా చిత్రీకరిస్తున్నావు. తప్పు చేస్తుంది ఈ దేశం, తప్పు చేస్తుంది. దేవుని మాట వింటే ఆ దేవుడు ఏమంటున్నాడు చూడండి. చూడండి. అదే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనం చదివారే, 11వ వచనం చూడండి. ఆయన చెబుతున్నాడు ఏం చేస్తే పేదవాడి దేశంలో ఉండడు అనేది. ఏం చేస్తే ఈ దేశంలో బేదలు ఉండరు అని. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 11వ వచనం. బీదలు దేశములో ఉండక మానరు. ఉంటారా? ఎందుకంటే అందరూ నీలా అంబానీలా తెలివైనలు కారు కదా. ఒకడు తెలివైనడు ఉంటాడు, ఒకడు తెలివి తక్కువడు ఉంటాడు.
ఒకడు బలమైనవాడు ఉంటాడు, ఒకడు బలహీనుడు ఉంటాడు. అలాంటప్పుడు నీ సాటి పొరుగువాడు పేదరికంలో ఉన్నప్పుడు, పేదవాడని నువ్వు తెలుసుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, బేదల దేశములో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశములోనున్న నీ దేశం, ఇట్ మే బి ఇండియా, ఇట్ మే బి బంగ్లాదేశ్, ఇట్ మే బి పాకిస్తాన్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఏ దేశమైనా కానివ్వండి, నీ దేశములోనున్న నీ సహోదరులకు దీనులయ్యా, వాళ్ళు దీనులు పేదోడాడు. నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెను. నీకు ఆజ్ఞాపించుచున్నాను. నీ చెయ్యి చాపవలెను. ఆజ్ఞ, దిస్ ఇస్ మై ఆర్డర్, కమాండ్. నువ్వు అంటున్నావే భారతదేశంలో జీవో అని, గవర్నమెంట్ ఆర్డర్, దాన్ని వ్యతిరేకిస్తే చట్టరీత్యా నేరస్తులు. దేవుడు కూడా చెబుతున్నాడు ఏమని? పేదరిక నిర్మూలన చేయాలి అంటే గరీబీ హఠావో అని మైకు ముందు ప్రజల మధ్య నినాదాలు ఇవ్వడం కాదయ్యా. ఈ దేశాన్ని పరిపాలించే నాయకులందరూ తెలుసుకోవాలి. దేవుడు చెబుతున్నాడు, బైబిలులో దేవుడు రాయిస్తున్నాడు తన మాటని. ఏమని రాయిస్తున్నాడు? నీ దేశంలోనున్న గరీబీ, అదే హిందీలో గరీబీ హఠావో అంటే పేదరిక నిర్మూలన. పేదరికం ఈ దేశం నుంచి పారద్రోయబడాలి అని నువ్వు నినదిస్తున్నావే, నీ నినాదం నెరవేరాలి అంటే నీ నినాదానికి జవాబు చెబుతున్నాడు దేవుడు. ఏమని? నీ పొరుగు వానిని, నీ సహోదరులకు, దీనులకు, పేదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. నీ దగ్గర డబ్బు ఉందా? అయితే నువ్వేం చేస్తావు? పంచు, సహాయం చేయి, ఇచ్చే. నీ పొరుగువానికి ఏది అవసరమో చేయగలదా? స్వార్థం కదండి, ప్రతి మనిషిలో స్వార్థం అండి. ఎవడండి పంచుతాడు? ఈరోజు ఈ నేల అనుభవిస్తున్నారే, ఎవరి తాత సొత్తు, ఎవరి ముత్తాతల సొత్తు చెప్పండి. అందరూ పొట్ట చేత పట్టుకొని ఈ దేశానికి వలస వచ్చిన వాళ్ళని సంగతి మర్చిపోకండి. ఎవరిదండి ఈ దేశం? ఎవరిదండి ఈ భూభాగం? మత ఛాందస్సులు అన్నారు ఇది దేశం మాది, హిందూ దేశం అని. ఎవడరా చెప్పాడు హిందూ దేశం అనేది? భారతదేశం. సింధు నాగరికత రావడం వల్ల సింధ్ అన్న పేరు కాస్త హిందూగా మారి ఇండియాగా మారింది, అది చరిత్ర. అలాంటప్పుడు ఆర్యులుగా, ద్రావిడులుగా ఈ దేశానికి వలస వచ్చిన వాళ్ళే అందరూ. ఎవరి పేరు మీద దస్తావేజులు లేవు. ఈ భూభాగాలు ఎవరి తాతల సొత్తు కావు. దేవుడు అన్ని వనరులను ప్రతి నేలలోని దేవుడు పెట్టాడు. పెట్టినప్పుడు అందరూ పంచుకోండిరా, అందరికీ పంచురా అని చెబుతున్నాడు దేవుడు ఈరోజు. ఒకవేళ నీ ముందు భేదవాడు ఉంటే వాడికి అన్నం పెట్టగలవా? వాడికి చేయి చాపగలవా? భూమి ఇవ్వగలవా? 6,700 కోట్లతో భవనాన్ని కట్టుకుంటావు కానీ ఒక సామాన్య నువ్వు పడుకోవడానికి ఎంత మంచం కావాలరా? నువ్వు పడుకోవడానికి ఆ పడుకోవడానికి 3x6 మంచమే కదా కావాలి. నువ్వు ఎన్ని 100 గదులు కట్టించుకున్నావు? 100 గదులు బారచాపి పడుకోగదు నువ్వు. నీ చెయ్యేమో 39వ గదిలోని, నీ తలకాయ ఏమో 50వ గదిలోని, నీ కాలేమో 10వ గదిలో పెట్టుకొని పడుకోగా. పడుకునేది 6 అడుగుల జాగాలో పడుకునే నువ్వు ఎందుకురా ఎంత సంపద నీకు? ఈరోజు దేశంలో లేరా కోటీశ్వరులుగా చెప్పబడుతున్నారు? ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిందే మన దేశ దొంగలే ఎక్కువ అండి. ఈ దేశంలో, ఈ దేశాన్ని, మన కష్టాన్ని, మన సొత్తుని దోచుకుంటున్న దొంగలు మనవాళ్లే. ఎందుకు స్విట్జర్లాండ్కి వెళ్ళిపోయింది ఇన్ని 100 కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు? అది భారతీయుల డబ్బు కాదా? భారతీయుల డబ్బే. ఉప్పు మీద, పప్పు మీద, సబ్బు మీద, అన్నిటి మీద ట్యాక్స్ విధించి కడుతుంటే ఏమవుతుంది? ధనమంతా తెల్ల కోట్లలోనికి వెళ్ళిపోతుంది. వైట్ కాలర్స్. ఈ దేశాన్ని పురోగతి వైపు నడిపిస్తాం, ప్రజలను ప్రగతి వైపు నడిపిస్తామని మన ఓట్లతో గద్దెలు నెక్కిన నాయకుల ఖాతాలలోనికి, జోబీల్లోనికి వెళ్ళిపోయింది డబ్బంతా. పంచమనండి చూద్దాం. పంచుతారా? పంచలేరు. ఎందుకు? స్వార్థం. నిజంగా ఈ దేశంలో ఉన్న డబ్బును పంచుతాము అన్నది భారతీయ జనతా పార్టీ ఎజెండాలో. ఏమని? మేము కానీ అధికారంలోకి వస్తే నల్ల డబ్బు అంతా తీసుకొచ్చి భారతీయులకు పంచేస్తాం. ఎక్కడ పంచాడు? ఏమండి? భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎక్కడ పంచారు చెప్పండి? లేదు. ఏమైంది? ఎలాగ గరీబీ హఠావ్ అవుతుంది చెప్పండి? పేదరిక నిర్మూలన ఈ దేశం నుంచి ఎలా జరుగుతుంది చెప్పండి? ఏం దేవుడు చెప్పిన మాట నీ మాట కాదది? మతమా? మతమని పేరు పెడతావు దీనికి? పంచు, నీ పొరుగు వారికి సహాయం చేయని దానికి మతం అని పేరు పెట్టావంటే అందుకే నిన్న రాజకీయ నాయకుడు అని. దొంగవరా నువ్వు.
దేవుడు చెప్పే ప్రతి మంచి మాటకి రాజకీయమైన పేరు పెట్టి, రాజకీయమైన రంగును పులిమి, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి, ఒకరి చేతులకు ఒకరు కత్తులు ఇచ్చి నరుక్కోమని చెబుతున్నావు నువ్వు. నీ ప్రగతి కోసం, నీ కుటుంబ అవసరతల కోసం, నీ స్వార్థం కోసం. అదండి జరుగుతుంది ఈరోజు. నిజానికి ఈ దేశ భవిష్యత్తు ఏం కావాలండి? దేవుడు అంటున్నాడు పంచు అని. పంచగలడా? లేదా భూమి మన దగ్గర? మన దగ్గర భూమి లేదండి. ఎందుకు లేదండి? ప్లే చేయనా ఇందాకడ మాట ప్లే చేయి. చూడండి ఒకసారి ఏమంటున్నారు న్యూస్లో. 4 నిమిషాలు 34 సెకండ్లు ప్లే చేయి. ప్రత్యేకించి ఈ యూనిటరీ ఫెడరల్ సిస్టంలో సామాన్యుడి ఇల్లు లేదా ఫ్లాట్ కొనుక్కోవాలంటే ఒక జీవిత కాలాన్ని త్యాగం చేయాల్సి ఉంది. దేశంలో 33% మంది ప్రజలు అమెరికాలోని జైళ్ల విస్తీర్ణం కంటే తక్కువ స్థలంలో నివసిస్తున్నారనేది లెక్కలు చెబుతున్న సత్యం. ముంబైలో ఒక ఇంటిని 350 కోట్ల రూపాయలు పెట్టి కొంటే గ్రామాల్లో కనీసం 30 గజాల స్థలం కూడా కొనుక్కోలేని వాళ్లు కోట్ల మంది ఉన్నారు. రియల్ ఎస్టేట్ భూమి తర్వాత భూముల ధరలు అమాంతం పెరిగిపోవడంతో సొంతిల్లు అనేది సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. మన దేశంలో ఆరోగ్యం ఎంత అధ్వాన్నంగా ఉందో మీరు గోరఖ్పూర్ సంఘటనలో ఆ దుస్థితికి అద్దం పడుతున్నాయి. ప్రతి ఏడాది దాదాపు 12 లక్షల మంది పిల్లలు, 5 ఏళ్లలోపు పిల్లలు, 12 లక్షల మంది ఏడాది కంటే దాదాపు రోజుకి 3,500-4,000 మంది పిల్లలు ఈ దేశంలో 5 ఏళ్ల లోపలే పూర్తిగా నివారించదగిన వ్యాధుల వల్ల చనిపోతున్నారు. విన్నారు కదా ప్రపంచంలో మరి ఎక్కడ విన్నారు కదా? వెయ్యి రోటీ కపడా మకాన్ విషయంలోనే పాలకులు ఇప్పటి వరకు దేశంలో సగం మంది ప్రజలకైనా సాంత్వన కలిగించలేకపోయారు. ఇక మిగిలిన మౌలిక సదుపాయాల గురించి చెప్పేదేముంది? నగరాల్లోని సంపన్న ప్రాంతాలకు చెందిన వాళ్లు మినరల్ వాటర్ తాగుతూ ఉంటే బస్తీల్లోని కుళాయిల్లో 4 రోజులకోసారి కూడా నీళ్లు రావడం లేదు. అనేక బస్తీల్లో మురికి నీరు, మంచినీరు కలిసిపోయి వస్తున్నాయి. కలుషితమైన నీరు తాగి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు, మ్యాన్ హోల్లో పడి ప్రాణాలు పోతున్న సంఘటనలు అనేకం. అస్తవ్యస్తంగా ఉండే డ్రైనేజీ, దుమ్ము తేలి గుంటలమయంగా మారిన గతుకుల రోడ్లు, ఏ క్షణమైనా దాడి చేయడానికి సిద్ధంగా ఉండే అంటు వ్యాధులు. ఇదే భారతదేశంలో నగర జీవితం. వైద్యం విషయంలో మన దేశం సాధించిన ఘనతకు తాజా నిదర్శనం గోరఖ్పూర్ ఘోర కలి. ఆక్సిజన్ లేక 5 రోజుల్లో 70 మంది చిన్నారులు చనిపోయిన తరుణంలో మనం 70 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా? గోరఖ్పూర్ ఒక్కటే కాదు, దేశంలోని ప్రభుత్వాసుపత్రులకి, బీఆర్డీ ఆసుపత్రికి ఏమాత్రం తీసిపోని చరిత్ర ఉంది. ఆసుపత్రికెళ్లి ఆ గబ్బులో చనిపోయే కంటే ఇంటి దగ్గర ఉంటే ప్రశాంతంగా చనిపోవచ్చని పేదవాళ్లు భావిస్తున్న స్థితికి ఎదిగింది మన వైద్య భారతం. గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో కనీస వైద్య సదుపాయాలు కూడా లేవు. రోగం వస్తే నాటు వైద్యమే దిక్కుగా బతుకుతున్న గిరిజనులు దేశంలో అన్ని మూలలా ఉన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో మార్పు వస్తుందని ఆశించే పరిస్థితులేవి సమీప దూరంలో కనిపించడం లేదు. రోడ్లు లేవండి. చూడండి ఆ పేదరికపు అసమానతల. ఓకే నాన్న, చూశారు కదా ప్రియులారా, ఇదండి మన దేశ పరిస్థితి. బొంబాయికి వెళితే చౌపుడు పట్టీలు అంటారండి. భయంకరమైన చిన్ని పెట్టె లాంటి, అగ్గిపెట్టె లాంటి గదులలో 10 మంది బ్రతుకుతూ దుర్భరమైన జీవితాన్ని గడుపుతుంటే, ఏమండి ఈరోజు దుర్మార్గులైన భారతీయుల చాలా మందికి వందల వేల ఎకరాలు ఉన్నాయండి. ఏంటి విశాఖపట్నంలో కొండల దగ్గరికి వెళ్ళండి, స్టూడియోస్ వాళ్ళు కొనేశారండి, కొన్ని కుటుంబాలు కొనేసాయండి. వందల ఎకరాలు. ఎవరి తాత సొత్తు? ఎవరిదిరా? నీ బాబు సంపాదించాడా? నీ ముత్తాత సంపాదించాడా? ఎవరిది? మనది. ఇదంతా మనది. దేవుడు భూమిని అందరికీ సమానంగా పంచాడే. దేవుడు పంచాడు. నీకు తెలుసా బైబిల్లో? భూభాగాన్ని అందరికీ ఇమ్మని చెప్పాడే. చూస్తావు బైబిల్లో? ఈరోజు ఎంత సువిశాలమైన భూమి అండి. ఏమండి పంట పండించుకోవడానికి భూమి కొన్ని 1000 హెక్టార్లు ఉందండి మనకి, 1000 హెక్టార్లు. మరి పేదవాడికి ఏమండి 30 గజాల స్థలం ఇవ్వలేదు, 50 గజాల స్థలం ఇవ్వలేవు నువ్వు ఒక కుటుంబం బ్రతకడానికి? దానికి ఎన్నో డొంకలు, ఎన్నో వంకలు, ఎన్నో లంచాలు ఇవ్వాలి. ఎవరు నీకు స్థలం ఇవ్వరు? ఒక స్థలం లేదు పేదవాడికి. ఏమయ్యా నేను గుడిసె వేసుకుంటానంటే నాకు చిన్న స్థలం ఇవ్వంటే అంతా కూడా ప్రభుత్వ స్వాధీనం, ప్రభుత్వ భూములు. ఏం ప్రభుత్వం ప్రజలకు మంచి చేసేది కదా, ఎందుకు భూములు పంచలేకపోతున్నావు? దొంగవాడు అడిగితే మాత్రం నల్లధనం తీసుకొని కోట్ల రూపాయలు లంచాలు పుచ్చుకొని వాళ్ళకు మాత్రం ఎకరాలు రాసిస్తున్నావే 10 పైసలకి, పావలాకి. ఒక భారతీయుడు అడిగితే మాత్రం ఉండడానికి పేదవాడికి 50 గజాలు స్థలాన్ని ఇవ్వలేకపోతున్నావు. ఎకరాలు అడిగారా వాళ్ళు నిన్ను?
ఎకరాలు అడగలేదే? లేదా పోనీ భూభాగం నీ దగ్గర లేదా చెప్పు. ఏమండి, ఈ ఉన్న వందల 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 ఎకరాలలో అంతా పండించేస్తున్నారండి. అందరూ పంట పొలం కాదు కదండి. నిజంగా పేదవాడికి కొంత స్థలాన్ని కేటాయించగలిగితే ఎంత బాగుంటుందండి. దేవుడు పంచాడండి భూభాగాన్ని, దేశాన్ని పంచినట్లుగా ఉందండి. యెహోషువ గ్రంథం చూడండి, బైబిల్లో ఏం చేశాడో దేవుడు చేసిన పని ఈరోజు భారతదేశంలో ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ప్రభుత్వంలో ఉన్న ప్రతి అధికారి చేయగలిగితే పేదవాడు ఉండడు ఈ దేశంలో. నువ్వన్నట్టుగా అన్నమో రామచంద్రాన్ని ఏడ్చేవాడు ఉండడు ఈ దేశంలో. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో ఏం చేసినట్లుగా దేవుడు యెహోషువ నాయకుడు ద్వారా ఏం చేసినట్లుగా బైబిల్లో ఉందో మీరు చూడండి. సమస్త జనముల దేశమును మీ గోత్రముల స్వాస్థ్యము మధ్య మిగిలియున్న ఈ జనముల దేశములను మీకు వంతు చీట్ల వలన పంచిపెట్టి తిని. పంచేశాడు భూభాగాన్ని. ఈ దేశం పంచగలదా? బినామీ పేర్ల మీద, దొంగల పేర్ల మీద ఉన్న 100 కోట్ల ఎకరాలను నిజంగా పేదవాడికి ఇవ్వగలదా? పేదవాడికి కట్టేస్తుందట. ఏంటంటే ఏమంటారు దాన్ని? ఏం ఇల్లులట? స్కీమ్ ఇల్లులా? ఇంకేమంటారండి? రాజీవ్ యోజన పథకం కింద చిన్ని గదుల కింద, అది ఒకే స్థలంలో 50 మంది, నీకు 5గురికి మాత్రం 1000 ఎకరాలు కావాలి. ఏంటండి ఈ దారుణం? ఏంటండి ఈ అన్యాయం? ఇది పేదవాడికి జరుగుతున్న అన్యాయం. దేవుడు పంచాడు. నీ దగ్గరున్నది పంచడం కాదు, పేదవాడిని చూసినప్పుడు నీ దగ్గరున్న దాన్ని అమ్మైనా పంచాలి అని చెప్పింది బైబిల్. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 36వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 36వ వచనం. ఈ భారతదేశం ప్రగతి వైపు వెళ్ళాలి అంటే బైబిల్ చూపిస్తున్న ప్రగతి బాటలు ఈ దేశంలో ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాలి. ఏమంటుంది బైబిల్? కుప్రలో పుట్టిన లేవీయుడైన యోసేపు కుమారుడైన యోసేపను ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడని పేరు పెట్టారు. ఏం చేశాడు ఆయన? ఇతడు భూమి గలవాడయ్యుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు ఏం చేశారు అపోస్తలు? దాన్ని 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయముతో ఏకాత్మ కలిగి ఎవడును తనకు కలిగినది ఏది తనదని అనుకోనలేదు. స్థలమా, పొలమా, స్థిరాస్తి ఆలోచించలేదండి. ఎవడును తన కలిగినది ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల నాయకుల దగ్గర పెడితే నాయకులు ఏం చేశారు? జోబిలో వేసుకోలేదు, శిశు బ్యాంకులో దాచుకోలేదు. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది, అవసరత కొలది పంచిపెట్టిరి. గనుక వారిలో ఎవనికి నీ కొదువ లేదు. ఈరోజు ఎందుకండి పేదవాడు నాకు అన్నం కావాలి అంటున్నాడు, నాకు నీళ్లు కావాలి అంటున్నాడు, ఉండడానికి స్థలం కావాలి అంటున్నాడు, వేసుకోవడానికి బట్ట కావాలి అంటున్నాడు, లేకే కదండి అడుగుతున్నాడు. ఎందుకు వాడు లేనివాడుగా మారిపోయాడు? ఈ దేశం అంత లేమిలో ఉందా? ఈ దేశం మరి అంత అడుక్కుతుంటుందా? ఏ సంపద లేదు చెప్పండి ఈ దేశంలో. అన్ని సంపదలు ఈ దేశం కలిగి ఉన్నా సరే ఈ దేశంలో పేదవాడికి పట్టెడు అన్నం పెట్టలేకపోతున్నాం మనం. పంచాలి, ఉన్నవాడి దగ్గర పంచాలి, తీసి ఇవ్వాలి. దేవుడు చేసిన ధర్మం, న్యాయం అది. నిజంగా అండి, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తొలి కాలంలో చాలా మంచి అభ్యుదయ భావాలు, ఆశయాలు కలిగిన వాళ్ళండి ఆ నాయకులు. ఈనాటి దగుల్బాజీ నాయకులు లాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? అందులో గాంధీ మహాత్ముడు మీ అందరికీ తెలుసు. అతని యొక్క ఆశయాల మేరకు స్ఫూర్తి తెచ్చుకున్న బెంగాల్ దేశానికి చెందిన వినోబా భావే ఏం చేశారో తెలుసా? ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చారండి. అదే భూదాన మూమెంట్ అన్నాడు. చరిత్రలో మీరు చదువుకుంటారు, భారతదేశ చరిత్రలో వినోబా భావే అనే వ్యక్తి భూదాన మూమెంట్ చేసి ఎవరి దగ్గర ఎక్కువ భూములున్నాయి పంచండి ప్రజలకు అని అన్నాడండి. మన తెలంగాణ వచ్చాడండి, ఆంధ్ర వచ్చాడండి. అందులో చంద్రశేఖర్ రెడ్డి అన్న ఆయన ఆ రోజు 1951, 52 ఆ సమయాల్లో భూదాన మూమెంట్ ప్రారంభమైన కాలంలో తన దగ్గర ఉన్న 100 ఎకరాలను పేదలకు పంచిచ్చారండి, హరిజనులకు. ఆ రోజు చేశారండి వాళ్ళు. మరి ఈరోజు భూములు పంచే కార్యక్రమం ఏమైనా తలపెట్టమని చేస్తారేమో.
మొక్కలు నాటే కార్యక్రమం చేస్తారు ప్రతి రాజకీయ నాయకుడు. నువ్వే చేయలేడు, మేము చేయలేము మొక్కలు నాటే కార్యక్రమం. మా ఇంటి ముందు మేము మొక్కలు నాటుకోలేమా? గొయ్యి తవ్వి వందల కొద్ది ఎకరాలను నీ ఖాతాలో వేసుకొని బెనామీ పేర్ల మీద నీ వాళ్ళ పేర్లు పెట్టుకున్నావే. పేదవాడికి పెట్టమంటే మాత్రం ఎక్కడుంది భూమి? ఎక్కడుంది భూమి? కలెక్టర్ దగ్గరికి వెళ్తే భూములు లేవు. కలెక్టర్లు అంటే జిల్లా కలెక్టర్లు. నాయకుల దగ్గరికి వెళ్తే లేవు భూములు, ప్రభుత్వ అధికారంలో ఉన్నాయి. ప్రభుత్వం దగ్గరికి వెళ్తే భూములు లేవు. దొంగ లెక్కలు చూపించి, దొంగ లెక్కలు రాసి దేవుడు కలిగించిన భూమిని తమదనుకుంటున్నాం. ఎవరిదండి ఈ దేశం? ఈ నేల ఎవరిదండి? కాంగ్రెస్ ప్రభుత్వం అందా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అందా? తెలుగుదేశానిదా? చెప్పండి. దేవుడిది. దేవుడిది అంటే భూమి మీద, ఈ భారత గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి భారతీయుడిగా హక్కు ఉంది నేల మీద. నేను అడిగితే వెంటనే ఇవ్వాలి. నేను లేనివాడిని అయినప్పుడు, పేదవాడిని అయినప్పుడు, నాకు ఉండడానికి ఇల్లు లేనప్పుడు, స్థలం లేనప్పుడు ఇవ్వు, నాకు ఒక 50 గజాలు ఇవ్వు. పంచలేవా భూమిని? ఆ రోజు స్వాతంత్ర సమర యోధులుగా వాళ్ళండి భూదాన మూమెంట్లు చేసి భూమిని పంచిపెట్టారు వాళ్ళు. కానీ దాన్ని కూడా రానివ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ స్వార్థపరులు బయలుదేరారు, మళ్ళీ దోపిడి దొంగలు బయలుదేరారు. అందుకే ఈ దేశం కుంటిపడిందండి. స్వార్థం, దోపిడీ విధానం, ఇంకా ఏంటి ఈ దేశం దిగజారిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రధాన కారణం, దేవుడు చెబుతున్న మరో ప్రధాన కారణం లంచం. తన కార్యక్రమాన్ని అడ్డగోలుగా చేయించుకోవడానికి, నెగ్గించుకోవడానికి ప్రతి మనిషికి లంచాన్ని మప్పాడండి మనిషి. లంచగొండులు బయలుదేరారు. న్యాయం జరగకుండా పేదవాడు నోరు నొక్కేయడానికి అధికారులకు లంచాలు ఇచ్చి, అదే నల్లధనం, లంచాలు ఇచ్చి పేదవాడి కడుపు కొడుతున్నారండి వాళ్ళు. దానికోసం దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ దేశం బాగుపడాలి అంటే దేవుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? మీరు వినాలి. నిర్గమాకాండం. ఈరోజు ఈ దేశంలో లంచగొండులైన వాళ్ళందరూ వినాలి. యాంటీ కరప్షన్ బ్యూరో అని పేర్లు పెట్టుకొని ఈరోజు మీరు ఎతుకుతున్నారే, ఈ దొంగల్ని ఏరి పారేయాలి. బైబిల్ చెబుతుంది ఈ దేశ ప్రగతి వైపు వెళ్ళాలి అంటే లంచం అనేది ఎంత ప్రమాదకరమైందో బైబిల్ చెబుతుంది. చూడండి, నిర్గమాకాండం 23వ అధ్యాయం 8వ వచనం చూడండి ప్రియులారా. నిర్గమాకాండం 23వ అధ్యాయం 8వ వచనం. లంచము తీసుకొనకూడదు చెబుతున్నాడు. లంచము తీసుకొనకూడదు. దేనికిరా లంచం? నీకు లంచం దేనికి తీసుకుంటున్నావు? అన్యాయం చేయడానికి, దోపిడీ చేయడానికి, ఎవడో కడుపు కొట్టడానికి, ఎవడికో మోసం చేయడానికి నువ్వు ఏం చేస్తున్నావు? లంచం పుచ్చుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, శాసనం చేస్తున్నాడు దేవుడు. ఏమని? లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. ఆ లంచం అంత దౌర్భాగ్యమైనది. దానివల్ల దేశానికి ప్రమాదం ఏంటనుకుంటున్నావా? దేవుడు చెప్పాడు చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం. ఈ దేశం ప్రగతి వైపు వెళ్ళాలి అంటే బైబిల్ చెబుతున్న ప్రగతి బాటలు, అదే దేవుని మాటలు, అదే ది బైబిల్ ఏమని చెబుతుంది? సామెతల గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనం చూడండి ప్రియులారా. 4వ వచనం. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును. క్షేమము కలుగజేయును. లంచములు పుచ్చుకునివాడు దేశమును పాడు చేయును. ఏంటి లంచం పుచ్చుకుని దేశం పోద్దా? లంచాలు ఒకవేళ ఈ దేశం అరికట్టకపోతే సర్వనాశనం అయిపోతుంది దేశం. అది దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ దేశం పురోగభివృద్ధి వైపు పరుగులు తీయాలి అంటే, అభివృద్ధి వైపు నడక సాగించాలి అంటే ఏం చేయాలో తెలుసా? దేవుడు అంటున్నాడు, న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజే. న్యాయం చేయరా. పేదవాడు న్యాయంగా అడుగుతున్నాడు, అయ్యా నాకు ఉండడానికి స్థలం కాలి, ఇవ్వవాడికి. అవసరమైతే ఉన్నవాడి దగ్గర లాక్కుని వాడికి, వాడు మర్యాదగా పంచితే సరే. అడుగువాడి దగ్గర యంత్రానికి స్థలం ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది నీకు స్థలం? ఏమండి, ఇన్ని 100 ఎకరాలు పొలం అండి, ఇన్ని 100 ఎకరాలు మిట్టండి, ఇన్ని 100 ఎకరాలు సాగండి. గొప్పలకు చెప్తుంటారు కదండి. మా తాత ముత్తాతలు సంపాదించారండి అంటే ఏం చేశారు? నొక్కేశారు. మీ తాత ముత్తాతలు పెద్ద దొంగలు అన్నమాట వాళ్ళు. మీ తాత ముత్తాతలు సంపాదించారని చెప్పకో. మా తాత ముత్తాతల కష్టాన్ని దోచుకుతున్న దొంగలు రా మీ తాత ముత్తాతలందరూ.
అందుకే ఈరోజు మాకు స్థలం లేకుండా పోయింది. అందుకే ఈరోజు పేదవాడికి పొలం లేకుండా పోయింది, తినడానికి తిండి లేకుండా పోయింది. అడగాలి, నిలదీయాలి. మరి దేశం నిలదీయగలుగుతుందా? సంపన్నులుగా ఎంతోమంది ఉన్నారే, ట్యాక్స్ కట్టకపోతే ఊరుకోవే. అలాంటిది పేదవాళ్ళు అనేక మంది గుడ్డల కింద బ్రతుకుతున్నారండి. గుడ్డల కింద, డేరాల కింద బ్రతుకుతున్నారండి, రేకుల కింద బ్రతుకుతున్నారండి. అసలు ఇల్లు లేక చెట్ల కింద బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారండి. మీకు కావాలంటే ప్రత్యక్ష సాక్ష్యం చూపిస్తాను. చర్చిలో మెట్లు దిగిన తర్వాత ఎడం చేతి పైకి వెళ్ళి హైవేకి కుడి పక్కన ఒక కుటుంబం ఉంటుంది చూడండి, మంచాలు వేసుకొని చెట్టు దగ్గరే ఉంటున్నారండి వాళ్ళు. లేదండి వాళ్ళకి. ఈ ప్రభుత్వం నీడ ఇవ్వగలిగితే ఎందుకండి వాళ్ళు పేదలుగా ఉండాలి? వాళ్లే కాదండి, ఈరోజు ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అరేబియా సముద్ర నుంచి బంగాళాఖాతం వరకు 4 దిక్కుల మధ్యన ఈ సువిశాలమైన భారతదేశంలో ఎంతో మంది భూభాగాలు లేక, అద్దీంట్లలో అద్దులు కట్టుకోలేక భయంకరమైన దౌర్భాగ్యపు దీనస్థితిలో బ్రతుకుతున్నారండి వాళ్ళు. వాళ్ళు చూసి నీకు జాలనిపించటం లేదా? నిశ్చయముగా వాడు పేదవాడైతే వాడికి చెయ్యి చాపమని దేవుడు చెప్పాడే. అధికారంలో నువ్వు వచ్చింది అందుకే, పంచడానికి. ఉన్నవాడి దగ్గర తీసుకుని లేనివాడికి పంచడానికి. అలాగని గన్న పట్టుకొని అన్నలాగా నేను కాల్చమని చెప్పలేదు దేవుడు, దౌర్జన్యం చేయమని చెప్పలేదు. నువ్వు ప్రభుత్వ అధికారిగా ప్రభుత్వంలోనికి వచ్చింది దేనికో తెలుసా? ప్రజలకు న్యాయం చేయడానికి. ఒక రాజుగా నువ్వు ఎందుకున్నావో తెలుసా? పేదవాడికి న్యాయం జరిగించడానికి. అందుకు నువ్వేం చేయాలి? లంచములు పుచ్చుకున్నవాడు ఏం చేస్తారటండి? దేశమే సర్వనాశనం అయిపోతుంది. లంచాలు వద్దు. ఆపండి లంచాల్ని. కరప్షన్ దేశాలలో మన దేశం ఎలా ఉందో మీరు చూడాలరా. కరప్షన్ లిస్టులో మన దేశం ఏ స్థాయిలో ఉందన్నది ఒక్కసారి మీరు చూడండి. ఇలాంటి స్లోగన్స్ ఎన్నో. రెండో వైపు చూస్తే కరప్షన్ మర్రి చెట్టులా వేళ్లునుకున్న దేశం, లెక్కలేనంత బ్లాక్ మనీ దాచుకున్న దేశం, అక్రమార్కులకు నిలయం అంటున్నాయి ఇంటర్నేషనల్ సర్వేలు. లంచం అందరికీ పరిచయం అంటున్నాయి. ఇంతకీ దేశంలో అవినీతి లోతెంత? ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఏం చెప్పింది? దీనిపై V6 స్పాట్లైట్. దేశంలో అవినీతి రాజ్యమేల్తోంది. ఏళ్లుగా మనం వింటున్న మాట ఇది. అన్ని స్థాయిల్లోనూ ఆమ్యామ్యాల జోరు పెరిగిందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ తేల్చేసింది. ఈ మాత్రం దానికి ఇంటర్నేషనల్ సర్వే చెప్పాలా? మనకు తెలియదా అని అనుకోకండి, మనకి తెలుసు. కానీ ఈ సర్వేతో ప్రపంచం మొత్తానికి మరోసారి మన అవినీతి లోతెంతో ఎత్తెంతో 3Dలో చూపించిందన్నమాట. ఇంతకీ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సర్వే ఏం చెప్పింది? ఓవైపు ఆకాశానికి రాకెట్లేస్తున్నాం, గగనతలంలో ఘనమైన విజయాలు సొంతం చేసుకుంటున్నాం. సేమ్ టైం దేశం మూలాల్లోకి లోతుల్లోకి తొంగి చూస్తే అంతా అవినీతి కంపే. దేశంలో అవినీతి రాజ్యమేలుతోందని తొలి రోజుల్లో మొదలైన కరప్షన్ ఇప్పుడు బూడల మర్రిలా పాతుకుపోయింది. ప్రభుత్వాలేవైనా స్కామ్లు కామన్. స్కామ్ ఏదైనా వేలు లక్షల కోట్లు దోచేయడం వెరీ కామన్. ఇది మన వ్యవస్థ అని జీర్ణించుకొని సర్దుకుని పోవడం కూడా కామన్ అయిపోయింది. మన దేశ సంపదలోని వీళ్ళు ఎలా దోచుకున్నారు చూడండి. పెద్ద పెద్ద స్కాములు మన దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న స్కాములు 80 లక్షలతో ప్రారంభమైందండి. భూ స్కామ్, ముంద్రా స్కాండల్ 1.2 కోట్ల స్కామ్, అది తేజ లోన్ స్కాండల్, ఇది అప్పుడు 22 కోట్లు. ఆయిల్ స్కాండల్ 2.2 కోట్లు. 87లో 20 కోట్ల స్కామ్ సబ్మెరీన్ డీల్. బోఫోర్స్ కుంభకోణం 65 కోట్లు. 45 కోట్లు. చూడండి, సంవత్సరాలు పెరిగే కొద్దీ వేల కోట్లు పెరిగిపోతున్నాయి. 4000 కోట్లు, 4000 కోట్లు కుంభకోణం. 92లో 300 కోట్లు. పంచదార స్కామ్ 650 కోట్లు.
దానా స్కామ్ కుంభకోణం గడ్డి 950 కోట్లు. యూరియా కుంభకోణం, హవాలా కుంభకోణం 810 కోట్లు. 1,50,000 కోట్లు అండి, లక్షల్లో గెలిపోయిందండి. ఇంకా ఇది రీసెంట్ గా మనకు తెలిసిన సత్యం స్కామ్ 4,000 కోట్లు. టూజీ స్పెక్ట్రమ్ స్కామ్ 1,76,000 కోట్లు. ధాన్యం 2,500 కోట్లు. గనుల స్కామ్ కుంభకోణం 7,000 కోట్లు. ఇక ఆటల్లో స్కామ్ 40,000 కోట్లు. భూ కుంభకోణం 200 కోట్లు. 20,000 కోట్లు. బొగ్గు స్కామ్ 1,85,597 కోట్లు. తర్వాత కరప్షన్ ఇంక్రీజెస్ ఇన్ ఇండియా క్లిప్ అయినా టాప్ స్కామ్లు అండి ఇవన్నీ. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది భారత్. సార్వత్రిక ఎన్నికల ఏడాదిలో అమెరికా రిలీజ్ చేసిన ఓ రిపోర్ట్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధుల్లో చాలా మంది అవినీతి చరిత్ర ఉన్నవాళ్లే. చిన్న స్థాయి నుండి పెద్ద విభాగం వరకు ఎవరూ అవినీతికి అతీతులు కారని అమెరికా రిలీజ్ చేసిన నివేదికలో తెలిపింది. చివరకు న్యాయ వ్యవస్థ కూడా ఇందుకు మినహాయింపు కాదని చెప్పడం ఆందోళనకు గురిచేస్తుంది. అవినీతి నిరోధక చట్టాలు ఉన్నా వాటిని ప్రభుత్వాలు సమర్థవంతంగా అమలు చేయడం లేదని అమెరికా నివేదికలో తెలిపింది. శిక్షలు లేకపోవడంతో అవినీతి అధికారులు యథేచ్ఛగా ఆమ్యామ్యాలు అలవాటు చేసుకున్నారని చెప్పడం విశేషం. దేశంలో అవినీతికి సంబంధించిన విషయాలను ఎగ్జాంపుల్తో సహా నివేదికలో వివరించింది. మహారాష్ట్రలో ఆదర్శ్ హౌసింగ్ స్కామ్, 2G స్కామ్లో దోషులకు ఇంకా శిక్ష పడకపోవడం, గుజరాత్లో లోకాయుక్త ఏర్పాట్లో వివాదం చెలరేగడం వంటి అంశాలను ప్రస్తావించింది. గతేడాది జనవరి, నవంబర్ మధ్య కాలంలో సిబిఐ 583 కేసులు నమోదు చేసింది. ఇక 2012 చూసారు కదండి, ఇది మన దేశ చరిత్రలో మనకు సంభవించిన భయంకరమైన దారుణమైన కుంభకోణాలు. ఏమిటి, వాళ్ళు కొల్లగొట్టిన కోట్ల రూపాయలు ఎవరి సంపదండి? భారతీయుల సంపద కాదా? అది భారతీయులకు అనుభవించే హక్కు లేదా? అది ఎందుకండి ఒకరి ఖాతాలోనికి వెళ్ళిపోయింది? నిజంగా ఈ కోటాను కోట్ల రూపాయలు ప్రతి భారతీయుని అభ్యున్నతి కొరకు ఖర్చు పెట్టగలిగితే నిజంగా పేదరిక నిర్మూలన జరిగి ఉండేదండి. ప్రతి పేదవానికి తినడానికి తిండి, ఉండడానికి కాస్త గూడు, వేసుకోవడానికి కప్పుకోవడానికి ఆ బట్ట, ఈ 3 రోటీ కప్పుడవరు మకాన్ అని అన్నారే, ఈరోజు పేదవాడికి అవి దక్కుండేవండి. కానీ ఇంకా భారతదేశంలో పేదవాడు ఉన్నాడు అంటే పంచగలరా? ఈ దేశంలో ఉన్న వాళ్ళు, నాయకులుగా ఉన్న వాళ్ళు దోచుకున్న వాళ్ళ నుంచి ఆ ధనాన్ని తీసుకొచ్చి దేవుడు చెప్పినట్లుగా, బైబిల్ చెప్పినట్లుగా పంచగలరా? పంచితే ఈ దేశం అభివృద్ధి వైపు వెళుతుంది. పంచలేరండి, పంచరు. దొంగలు వాళ్ళు. అధికారాల పేరిట గద్దెలు నెక్కి ప్రజల ధనాన్ని కొల్లగొట్టడానికి వచ్చిన తెల్ల రూపంలో ఉన్న తెల్ల దుస్తులు ధరించుకున్న కద్దరు దొంగలు వీళ్ళంతా కూడా. నిజంగా ఎవరైనా మంచి మనసుతో హృదయపూర్వకంగా ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచంలో దేశాన్ని గొప్పగా మలచడానికి ఒకవేళ ముందుకొచ్చినా వాళ్ళు చంపేస్తారండి, బ్రతకనివ్వరండి వాళ్ళని. ఎందుకంటే చుట్టూ ఉన్నవాళ్ళు దుర్మార్గులు, దోపిడి దొంగలు, కసాయి వాళ్ళు. కోట్ల రూపాయలతో చావనైనా చస్తాను కానీ పక్క వాడికి అంత అన్నం కూడా పెట్టను, 1 రూపాయి కూడా పంచను అని దుష్టులు, దుర్మార్గులుగా మారిపోయారండి. వాళ్ళు మన భారతీయులేనారా? ఈరోజు క్యామల్లో ఇరుక్కుపోయిన వాళ్ళందరూ ఎవరు? విదేశీయులు కారు, మన భారతదేశంలోని వాళ్ళు.
ఎన్ని ప్రభుత్వాలు మారాయి, ఎంతమంది అధికారంలోనికి వచ్చారు, వాళ్ళందరూ వచ్చి ఏం చేశారు? ఏం చేశారండి? వాళ్ళందరూ నిజంగా వచ్చి మన దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించగలిగితే ఈ దేశంలో నిజంగా పేదరికం ఉండదండి, ఈ దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ఉండదండి, నిరుద్యోగ సమస్య ఏమండి? విదేశాలకు ఎందుకండి వలసపోతున్నారు? విదేశాలకు ఎందుకంటే వలసపోతున్నారు? పొట్ట చేత పట్టుకొని బిక్కుమంటూ బికారులుగా ఆ దేశాలకు వెళ్ళి వాళ్ళు ఏం సంపాదిస్తున్నారు అనుకున్నారా? చెప్పుకోవడానికేనారా విదేశాల్లో ఉన్నాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎంత దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారో ఏ రోజైనా మీకు తెలుసా? వాళ్ళు ఎంత బాధాకరమైన బ్రతుకులు అనుభవిస్తున్నారో ఏ రోజైనా మీకు తెలుసా? పట్టడన్నం దొరక్క ఏంటి ఈ దేశం పెట్టలేకే కదండి పొట్ట చేత పట్టుకొని అక్కడికి పోయారు. ఈ దేశంలో అన్ని సంపదలు కలిగిన నువ్వు నీ భారతీయ సోదరుడికి అంత అన్నం పెట్టగలిగితే, అంత మంచి ఉద్యోగాన్ని ఇచ్చి అంత మంచి గూడుని ఇవ్వగలిగితే వాడెందుకండి విదేశాలకు వలసపోవాలి? చెప్పండి. ఈరోజు అడుగుతున్నాను ఈ దేశాన్ని ఒక భారతీయుడిగా, ఒక భారతీయ క్రైస్తవుడిగా ప్రశ్నిస్తున్నాను నేను. హక్కు ఉంది నాకు, అధికారం దేవుడు నాకు ఇచ్చిన హక్కు, ఈ రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కును బట్టి ఒక భారతీయుడిగా ఈ దేశంలోని సమస్తాన్ని అందరికీ అందవలసిన పరిస్థితులను కాలరాచి స్వార్థపరులైన రాజకీయ నాయకులైన వాళ్ళు దోపిడీ విధానాన్ని అవలంబిస్తున్నప్పుడు గళమెత్తి అడగకూడదా? అడుగుతున్నాను. ఎందరో నా భారతీయులైన వాళ్ళు, నా సోదర సోదరీమణులైన వారు ప్రతిజ్ఞ చేస్తున్నావే బడిలోని, ఏమని? భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా ప్రజలని. అవును, నిజమే, భారతదేశం నా మాతృభూమి. మరి నా మాతృభూమిలో నాతో పాటు జన్మించిన నా భారతీయులైన వారు ఎందుకు ఎందరో కనబడటం లేదు? పొట్ట చేత పట్టుకొని భర్త వెళ్ళిపోతున్నాడండి, భార్యలు వెళ్ళిపోతున్నారండి, కుటుంబాలు ఇక్కడ విడిచిపెడుతున్నారండి. అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఏమిటి, ఒక ప్రత్యక్ష సాక్ష్యం మీకు చూపించాలనుకున్నాడు. ఇక్కడి నుంచి విదేశాలకు గల్ఫ్ పారిపోయాడండి ఒక ఆయన. వెళ్ళిపోయాడు దేనికి? పొట్ట చేత పట్టుకొని. ఏమన్నా నెల్లూరు మ్యాన్ అని ఉంటా చూడు, నెల్లూరు మ్యాన్ అని క్లిప్పింగ్లో చూడండి. ఏమండి, అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడ అతనితో కఠినమైన పని చేయించుకొని అక్కడ ఎంత దారుణంగా అక్కడ ఉన్న వాళ్ళు ప్రవర్తిస్తారు. మళ్ళీ సంపన్న దేశాలు, దొంగలు వాళ్ళు కూడా. అమెరికా దేశం సంపన్న దేశమే కావచ్చు, అయినా భారతదేశ సంపద దానికి కావాలి. అందుకే ఈస్ట్ ఇండియా కంపెనీ ముసుగులో ఈ దేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, దొంగలు. అమెరికా వాళ్ళు వచ్చి ఈ రోజున్న స్కాముల పేరట కేజీ బేసిన్ విషయంలో ఏమనుకుంటున్నారు? అక్కడ కూడా ఎంతో స్కామ్ జరుగుతుంది. మనకి ఎన్నో ఉన్నాయి, అపారమైన ఆయిల్ సంపదలు ఉన్నాయండి, మనకి గ్యాస్ నిల్వలు ఉన్నాయండి మనకి. అలాంటి ఉన్నప్పుడు మన దేశం ఇన్ని కోట్ల రూపాయల గొప్ప గొప్ప ఖనిజాలు కలిగినప్పుడు ఆ లాభాలను భారతీయులకు పంచలేవు, నువ్వు ఇవ్వలేవు. పెట్రోల్ ధర ప్రతి రాత్రి పెంచేస్తున్నా, అర్ధరాత్రి దాటిన తర్వాత. ఏంటి పెట్రోల్ రేట్లు తగ్గుతున్నాయా? కంటితుడు పని కోసం 10 పైసలు తగ్గిందని, పావలా తగ్గిందని చెబుతూ మరలా అమాంతంగా 2-3 రూపాయలు పెంచుతున్నారే. ఏమండి, ఈరోజు మన దేశంలో పెట్రోలియం దొరకట్లేదా? రిలయన్స్ వాడికి ఎందుకు అమ్మేసుకుంటున్నావు? ఏం భారతీయుడికి పంచు. ఈ భారతదేశంలో కేజీ బేషన్లో దొరికిన నిల్వలన్నీ కూడా మనవి. భారతీయుడిగా మనకు బండిలో పెట్రోల్ పోసుకోవడానికి లేదు. విదేశాలకి డబ్బు ఎక్కువ వస్తుందని అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకుంటుంది ఈ దేశంలో నాయకులు. నువ్వు అక్కడ అమ్ముకొని సొమ్ము చేసుకునే బదులు ఆ లాభాన్ని ఇక్కడ ఇవ్వయ్యా. పేదవాళ్ళకి గ్యాస్ లైన్లు, పైపు లైన్లు ఇవ్వయ్యా, వాళ్ళకి పంచు. ఇవ్వగలవా నువ్వు? దేవుడు చెప్పిన నువ్వు పంచగలవా? పంచో, ఎందుకంటే నువ్వు స్వార్థపరుడివి. పొట్ట చేత పట్టుకొని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎంత దారుణంగా కన్నీళ్లు పెట్టుకుంటాడు చూడండి నా భారతీయుడు, నా సోదరుడు. చూస్తారా అతని కన్నీళ్లు? చూడండి అతని కన్నీళ్లు ఏమని బాధపడుతున్నాడు. వేనానా స్టోర్ రూమ్ లో బంధించాడు యజమాని. ఏం చేయగలరండి ఇక్కడ ఎస్పీ? ఏం చేయగలరండి? అతని మాటలు వినండి. మన భారతీయుడు, మన తమ్ముడి మాటలు మీరు వినండి, మన అన్న మాటలు. సార్ నమస్తే సార్. సార్ మీరు వచ్చే లోపల ఏమైనా చేస్తారు, భయం వేస్తుంది సార్. మీరు వచ్చే లోపల ఏమైనా చేస్తారు, నన్ను భయం వేస్తుంది సార్. ప్లీజ్ సార్, సేవ్ మీ సార్.
ప్లీజ్ సార్ సేవ్ మీ సార్. ఎంత తొందరగా వస్తే అంత మంచిది సార్. వీళ్ళకి తెలిసిన పోలీసులు ఉన్నారు సార్ ఇక్కడ. వాళ్ళ చేత రికమెండేషన్ చేయించుకొని నన్ను కొట్టినా నాకు బాగా చేస్తున్నారు సార్. బండి రిపేర్ వేస్తే పోలీస్ స్టేషన్లో వేపిస్తున్నారు సార్. సారీ సార్. సార్ నమస్తే సార్. సార్ మీరు వచ్చే లోపల ఏమైనా చేస్తారా? హెచ్ఎం టీవీ గల్ఫ్ వీడియో అని చూడు. హెచ్ఎం టీవీ నెక్స్ట్ హెచ్ఎం టీవీ. మీరు వచ్చే లోపల ఏమైనా చేస్తారా? నన్ను భయం వేస్తుంది సార్. హెచ్ఎం టీవీ గల్ఫ్ విక్టిమ్. డీటెయిల్స్ చూద్దాం. ఇరుకు గదిలో అగచాట్లు, వెట్టి చాకిరి, తినగా మిగిలితే పెడతారు, లేదంటే ఎన్ని రోజులైనా పస్తులే. జీతం అడిగితే చితక్కొడతారు. ఇంట్లోని చిన్నపిల్లలు సైతం తమ సరదా తీర్చుకుంటారు. ఎదురు మాట్లాడితే చంపుతామని బెదిరిస్తారు. ఎవరితోనూ మాట్లాడనివ్వరు. ఇది ఉపాధి కోసం గల్ఫ్ వెళుతోన్న ఎంతో మంది తెలుగువారి దుస్థితి. ఏజెంట్ మాటలు నమ్మి 5 నెలల క్రితం ఉపాధి కోసం కువైట్ వెళ్లిన నిజామాబాద్ జిల్లా వాసి ఒడ్డన్న ఇదే తరహాలో అక్కడ నరకయాతన పడుతున్నాడు. రాత్రి 1 గంట వరకు పని చేయిస్తున్నారని, కనీసం తిండి కూడా పెట్టడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నాడు. జీతం అడిగితే కొడుతున్నారని, చంపేస్తానని భయపెడుతున్నారని వాపోతున్నారు. తన బతుకు కుక్క కంటే హీనంగా ఉందని, తెలంగాణ ప్రభుత్వమే తనను ఆదుకోవాలని ఒడ్డన్న కోరుతున్నారు. ప్రతిరోజు నరకయాతన అనుభవిస్తున్నానని, దయచేసి తనను ఇండియాకు రప్పించాలని సీఎం కేసీఆర్ ను వేడుకుంటున్నాడు. ఒడ్డన్న ఆవేదన అతని మాటల్లోనే విందాం. నిజామాబాద్ డిస్ట్రిక్ట్. నా పేరు ఒడ్డన్న. మా గాయత్రి నగర్ సార్. ఇక్కడ కువైట్కి వచ్చి 5 నెలలు అవుతుంది సార్. నేను ఇది 6వ నెల నడుస్తున్నది. వచ్చి నుంచి జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. ఎందుకు ఇస్తలేరని అడిగితే కూడా కొట్టడం జరుగుతున్నది సార్. మళ్ళీ వచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళ తమ్ముడు కూడా కొట్టిండు సార్ నాకు. ఏంటండి మన భారతీయుల పరిస్థితి ఏంటండి? ఏంటి దౌర్భాగ్య పరిస్థితి మనకి? మన దేశంలో ఏం లోటు ఉందని చెప్పండి. వీళ్ళంతా అక్కడికి పోతున్నారు. మన దేశంలోనే ఉద్యోగ ఉపాధి కల్పాలు నిజంగా కల్పించగలిగితే, భూములు ఉండగలిగితే, పండుకోవడానికి సమస్త వనరులు ఇవ్వగలిగితే, ఎందుకండి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి కన్నీళ్లు. వాళ్ళు కన్నీళ్లు కార్చుకుంటూ వాళ్ళ ఆర్తనాదాలు వినేవాళ్ళు లేక తమ కుటుంబానికి చెప్పుకుంటారు. ఇంటికి భార్య చెప్తే భార్య ఏం చేస్తుందండి? ఇక్కడున్న లోకల్ ఎస్పీకి చెప్తే ఆయన ఏం చేస్తాడండి? ప్రభుత్వానికి చెప్తాడండి. ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఇలా ఒక్కరితో చెప్పగలరు, 2తో 2 చెప్పగలరు. ఇలా వందల వేల మంది ఉన్నారండి మన భారతీయ సోదరులండి. వాళ్ళ జీవితాలు చాలా దుర్భరమైనవండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పాస్పోర్ట్లు లాగేసుకుంటారండి. వాళ్ళకు వీసాలు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పెడతారండి వాళ్ళని. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కన్నీళ్లు బ్రతుకులు ఆలోచిస్తే అండి, ఒక చిన్ని గదుల్లో 20 మంది 30 మంది పడుకుంటుంటారా. నిజంగా పేరుకు మాత్రమే విదేశాల పేరట ఎత్తైన భవనాలు, దుబాయ్ లాంటి గల్ఫ్ దేశాలు మనకు కనబడుతున్నాయి, కువైట్ లాంటి సంపన్న దేశాలు మనకు కనబడుతున్నాయి. కానీ అక్కడ వెట్టి చాకరీ చేయించుకుంటారండి మన వాళ్ళ చేత, మన భారతీయుల చేత. ఎందుకు వెళ్ళాలి చెప్పండి? అక్కడికి వెళ్ళి మన భారతీయులు ఎందుకండి ఇంత దుర్భరమైన జీవితాన్ని బ్రతుకుతున్నారు? మగవాళ్ళ పరిస్థితి అదైతే అండి, ఆడవాళ్ళను కూడా అండి నానా రకాలైన నేరాలను మోపి జైల్లో నెడితే అండి వాళ్ళు ఆదరించని ఆదరెవడు లేడండి. నేను గత కొన్ని సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆమె వచ్చి నన్ను వేడుకుంటుంది, అన్నయ్య నా పాస్పోర్ట్ తీసేసుకున్నారు, మా షేక్ వాడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు నన్ను, రోజు వాళ్ళ పిల్లలు కొడుతున్నారు, వాడి భార్య కొడుతుందట అందరూ. ఎందుకంటే ఒక్కొక్కడికి 4 5 భార్యలు, వాళ్ళకి 10 పిల్లలను పెట్టినట్టుగా 10 మంది పిల్లలు. ఏమండి కన్నీటి పర్యంతం అండి. అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అక్కడ బ్రతుకులు ఆలోచించి నేను ఒకటే చెప్పానమ్మా, నీ పాస్పోర్ట్ ఇవ్వకపోతే ఇండియన్ ఎంబసీకి నువ్వు వెళ్ళు, ఇండియన్ ఎంబసీకి వెళ్ళి నీ పాస్పోర్ట్ ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళది కంప్లైంట్ చేయని చెప్పానండి, సలహా ఇచ్చాను. పాప మా బిడ్డ ఆ విధంగా వెళ్ళి వచ్చిందండి. ఇలా ఎంతమంది అండి, ఇలా ఎంతో మంది ఈరోజు మన దేశం నుంచి వలస వెళ్ళిపోతున్నారు. పోనీ వెళ్ళిన వాళ్ళు ఏం సుఖాలు అనుభవిస్తున్నారు చెప్పండి? అక్కడ అమ్మ అడుక్కోనేనివ్వదు, తిండి పెట్టనివ్వదు అని అంటారు చూసారా. తిండట తిన్నవదట, ఇంకా అడుక్కోనివ్వదట. ఈరోజు మన దేశ పరిస్థితి అలాగే మారిపోయిందండి. నువ్వో పెట్టవు, పోనీ అక్కడికి వెళితే విదేశాల నుంచి కాపాడలేని దౌర్భాగ్యపు దుస్థితి. ఎందుకు పంపాలి వాళ్ళందరినీ? ఎందుకు అక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఆలోచించండారా. చివరికి అక్కడికి వెళితే వాళ్ళ పక్షాన నిలబడిన వాడు ఎవరో తెలుసా? ఒక క్రైస్తవుడండి. వాళ్ళ కన్నీళ్ళు అర్థం చేసుకుని వెళ్ళిన ఒక క్రైస్తవుడు ఏం చేస్తున్నాడో ఏమండి, దుబాయ్ జైల్ ప్రేయర్ రిక్వెస్ట్ అని ఉంటుంది చూడన్నాను, అది ప్లే చేయి.
అక్కడ వాళ్ళ ఆర్తనాదాలు వినలేక ఎవరు పట్టించుకోలేక ఉన్నప్పుడు ఒక క్రైస్తవ సోదరుడు వెళ్ళాడండి అక్కడికి. దేనికి? క్రైస్తవుడు, బైబిల్ చదువుకున్నవాడు కాబట్టి ఆ పరిస్థితులు అక్కడికి వెళ్ళి ఏమండి వాళ్ళు పరామర్శించి వాళ్ళు ఖైదులో ఉన్నందుకు వాళ్ళ మీద లేనిపోని తప్పుడు నేరాలను మోపి వాళ్ళు ఖైదులోనికి నెట్టినప్పుడు అండి వాళ్ళ కోసం వెళ్ళి వాళ్ళ తాలూకా అభ్యర్థనలు తెలుసుకొని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం వెళ్ళిన వారు ఎవరో తెలుసా? చూడండి మీ కళ్ళతో ఎవరో వాళ్ళు. ప్రభువానికి వందనాలు స్తోత్రాలు ఆయన వెంటనే జ్ఞాపకం చేసుకుంటండి. ప్రభువానికి మరి జ్ఞాపకం చేసుకోండి. ఈ దాసురాలు ఈ యొక్క దుబాయ్ పట్టణానికి తండ్రి ఎంతగానో ప్రభా వేదన చెంది రోగం చెంది ప్రభు బిడ్డల నిమిత్తం ఈ దుబాయ్ పట్టణానికి వచ్చారు. కానీ నీ చిత్తాన్ని బట్టి నా ప్రభావం నీకు తండ్రి బిడ్డలు ఎంతగానో ప్రయాసపడ్డారు బిడ్డల నిమిత్తమే కనుక తండ్రి ఈ దుబాయ్ పట్టణంలో తండ్రి మీరు ఎంతగానో ఓ ప్రభా కలత చెంది బాధ చెందేటువంటి పరిస్థితి ఈ దినాన్ని వచ్చింది తండ్రి. ఎదుగో ప్రభు సంతోషంగా ఇంటికి వెళ్ళి సంతోషించవలసిన ఎంతగానో వేదన చెందుతూ ఉన్నారు. ఏమండి ఆ ముందు వీడియోలో చూస్తే అండి అక్కడ అంతా కూడా రాసుకోండి. అమ్మ నీదే ఊరు తల్లి, నేను పలానా మల్కిపురం నుంచి వచ్చానండి. నీది ఎక్కడమ్మా? నేను పలానా హైదరాబాద్ నుంచి వచ్చాను, పలానా నిజామాబాద్ నుంచి వచ్చానండి. వాళ్ళ తరపున అభ్యర్థన కోరుకున్నప్పుడు వాళ్ళ కోసం సమాధానం ఇచ్చేవాళ్ళు లేరండి. ఒక క్రైస్తవుడు వెళ్ళాడు అక్కడికి. అందుకే ఎందుకు క్రైస్తవుడు వెళ్ళాడో తెలుసా? అది దేవుడు నేర్పించిన ప్రేమ, తన సహోదరుని మీద ఆదరణ చూపించాలని యేసు నేర్పించిన కరుణ అండి. ఎప్పటికైనా ఈ దేశం ప్రగతి బాట వైపు సాగాలి అంటే దేవుడు బైబిల్లో ఎప్పటి వరకు మీరు చదివిన అనేక మాటలు సాక్ష్యాలుగా శిలాక్షరాలుగా ఈ దేశం రాసుకొని నిజంగా దేవుడు భవిష్యత్తు బాగోవాలి అనుకుంటే, మీ భవిష్యత్తు బాగు చేసుకోవాలి అనుకుంటే దేవుడు రాయించిన ఈ అన్నిటి ప్రకారం బైబిల్ అనకు, మతమని చెప్పకు దానిని. ఒక తండ్రిగా తన కుటుంబ శ్రేయస్సు కోరి దేవుడు ఏ మాటలైతే రాయించాడో ఆ మాటలు ఈ దేశము వినాలి, దాని ప్రకారంగా చెయ్యాలి. అప్పుడు పేదలు ఉండరండి, ఆకలితో అలమటించే వాళ్ళు ఉండరండి, దౌర్భాగ్యపు దరిద్రపు జీవితాన్ని గడిపేవాళ్ళు ఉండరండి. అందుకేనండి ఈ దేశ ప్రగతి కోసం బైబిలు ఎన్ని మాటలు దేవుడు బైబిల్లో రాయించాడు. ఇది చెబితే మతం అంటావా నువ్వు? ఈ దేశ పురోగభివృద్ధి కోసం ఒక భారతీయుడిగా మేము పాటుపడి ఇటువంటి మాటలు ప్రజలకు చెబితే మతం అంటావా నువ్వు? ఎవడండి అనడానికి మతం అని? క్రైస్తవుడైన వాడు తలెత్తుకొని జీవవాక్యాన్ని చేతపట్టి లోకానికి దిక్కు క్రైస్తవుడు, లోకానికి జ్ఞానోపదేశం చేయవలసిన వాడు క్రైస్తవుడు. అటువంటి గొప్ప గ్రంథాన్ని కలిగిన మనం ఎంత భాగ్యవంతులం అర్రా. కనుక ఈ దేశం అభివృద్ధి బాటలు వేయబడాలి అంటే, ఈ దేశంలో అభివృద్ధి వైపు ఈ దేశం సాగాలి అంటే ఇప్పటివరకు ఈ ఎపిసోడ్లో మీరు చదివిన దేవుడు చెప్పిన ఎన్నో మాటలు ఈ దేశంలో ప్రతి ఒక్కరూ వినాలి, దాని ప్రకారంగా పాటించగలిగితే అది క్రైస్తవ్యం అని పేరు పెట్టద్దు. దాని క్రైస్తవ్యం అని పేరు పెట్టద్దు, మతం అని పేరు పెట్టవద్దు. ప్రేమతత్వం అని పేరు పెట్టు, సమానత్వం అని పేరు పెట్టు. అలా పేరు పెట్టగలిగితే ఈ భారతదేశం ప్రగతి వైపు పరుగులు తీస్తుందండి. ఇంకా 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 ఈ దేశం పురోగాభివృద్ధి సాధించాలి అంటే ఇంకా ఎన్ని మార్గాలు దేవుడు ఈ బైబిల్లో, ఈ మహాజ్ఞాన గ్రంథంలో నిక్షిప్తం చేశాడో వచ్చేవారం సాక్ష్యాధారాలతో విందురుగాని. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మీరు రాయించి ఇచ్చిన జీవగ్రంథమైన మీ మాటలే బైబిలుగా ఈరోజు చేతబట్టి వారసులుగా మేము ప్రకటిస్తున్నాము నాయన. ఈ గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినందుకు ధన్యవాదాలు. ఈ దేశం మా తోటి భారతీయులు, నీ పిల్లలు మౌలిక వసతులు లేక ఎంతో ఇబ్బంది పడుతున్న ఈ సమయాలలో మీరేదైతే సెలవిచ్చారో మీ వేద గ్రంథములో ఈ దేశం వినగలుగుటకు దానిని చెప్పే స్థాయికి మమ్మల్ని తీసుకుని వెళ్ళవలసిందిగా మరొకసారి విన్నవించుకుంటూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి.